సరేలే అని బ్యాంక్ కాడికి పోయి లోన్ పెట్టిస్తాను. రోజువారీ ఏనంట తెలియదు అసలు ఉన్నాయి అది అది కాదన్నా నిన్న బ్యాంక్కి తీసుకుపోయింది. ఇప్పుడు బ్యాంక్ వాడు ఏం చేస్తాడు, నీ అకౌంట్లో బాగా రన్నింగ్ అయితేనే వాడు ఏదో ఒక లోన్ ఎత్తుడు, ఆ బ్యాంకులో అంట మొత్తం మైనస్ అయినంట, మొత్తం మైనస్ చేస్తే ఎవడు ఇస్తాడు లోన్లు ఇస్తాడా? తీసుకుపోయా మాట్లాడా, ముద్రా లోన్ ఉంది కదంటే అది క్లోజ్ చేస్తాం, మాకు కొంచెం ఎక్స్ట్రా మనీ ఇవ్వండి, ఎక్స్ట్రా మనీ కావాలి, కొట్టు కొంచెం డిస్టెన్స్ పెంచి కొంచెం మాదిరి పెట్టాలి, కొంచెం ఇచ్చేయమంటే అదేదో పథకం కింద ఏదో ఆధార్ది ఏదో తెమ్మన్నాడు, తీసుకొచ్చాం. ఆడికి పోయిన తర్వాత మాట్లాడాలా, మాట్లాడలా, నన్ను మాట్లాడమంటున్నావా? ఆంటీ నవ్వుతుంది. మరి నువ్వే ఉన్నావు దానికి ఆంటీ చెప్పు. నీకు టైం ఇవ్వలేదంట, నువ్వు టైం ఇవ్వలేదంట, చెప్పు మరి దానికి సమాధానం. ఈ సాయికి పొలం ఉంది, అనుకునే ఉంది, అమ్మే అన్నాడు. స్వామి ఒకసారి ఇటు చూడు స్వామి నువ్వు. అది ఎట్టా పంచితే అర్జెంట్ కూడా రాదు నీకు, పంచుకోవాలిగా శుభ్రంగా. మా పెద్ద మేలే ఆమెను పిలుచుకొచ్చి మొత్తం అమ్మేసి ఆ అమ్మిన డబ్బులతో బరగొడ్లు ఫారం పెద్దది కదా, ఫస్ట్ ఒక 5 బరగొడ్లు 5 చేసి అవుద్దాం, ఆ పాలు తీసి అమ్ముదా. పాలు వస్తే పిల్లలు వస్తా ఉంటాయి సంవత్సరం. ఇప్పుడు బిజినెస్ చదువుతున్నాడు, ఆయనకి బిజినెస్ ఉంది, మీకు చదువుతున్నాడు ఐడియా, ఆయనకి బిజినెస్ ఉంది, మీకు చదువుతున్నాడు ఐడియా, ఐడియా చదువుతున్నాడు మీకు. అది సరదా ఖర్చులు సంపాదించుకుంటాడు, ఎక్కువ ఆశగా బాటల్లా చాలు, అది సాయంత్రం కల్లా కానా పేనా అంతే చాలు. లోన్ ఈ సాగుది ఏంది చెప్పు, ఈ సాగుది ఫ్యామిలీ సెట్ అయింది, అందరు ఫ్యామిలీ మొత్తం దాంట్లోనే పని చేసుకోవచ్చు. సాయంత్రం కల్లా పాలు పెరుగు రోజు పిల్లలకి మనకి తాగడానికి ఉంటాయి. బీహార్ వాళ్ళని వర్కర్లని ఏ బ్యాంకులో ఏ లోన్ ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎంత అంతేగా. అదే అలా అది కరెంట్ బిల్లు కింద. ప్లేస్ కూడా ఉంది రెడీగా, బైపాస్ రోడ్డు, టీ పాయింట్, నీకేం లేదు, ఒక అద్దె, ఒక గ్యాస్ పొయ్యి, ఒక కళాయి, అది ఇంకా తిరగలేదు. ఇంకా అది పొలం అయితే అమ్మొద్దు అన్నాళ్ళే స్వామి, పొలం అమ్మితే ఎట్లా ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. పగలు టీ తాగుతారు, సాయంత్రం పూట రాదు. కరెక్ట్ మాట, సాగాలి కానీ అది వేస్ట్ పోయేది ఉండదు, ఎంత కావాలంటే అంత కలుపుకోవటము, టేస్ట్ ఉండాలి, మసాలాలు పర్ఫెక్ట్గా పడితే బాగుంటాయి. చిరుతిండి ఇప్పుడు ఆంటీ వచ్చింది, ఇంకా ఆంటీకి ఏంది లోన్ ఎట్లా ఏమన్నా తాకట్టు పెట్టిస్తా అన్నారు బ్యాంక్ వాళ్ళతో. పోలీసు గారు, ఆర్టీసీ డ్రైవర్ గారు చెప్పు, ఇడుగురాళ్ళ మాంగలే రోజు బియా మాంగలు ఇంత కాయగారికి వచ్చి నా కొడుకు మున్సిపాలిటీ కానీ మళ్ళీ దాని ఫీజు అవ్వచ్చు 60,000 ఆగిపోయిగా 60,000 వాసు మున్సిపాలిటీ వాసు జిఎస్టీ బిల్లు చేంజ్ లాంచ్ కానీ పోతే జీఆర్ కాకెత్తున్నా అయిపోయి కదా, జిఎస్టీ బిల్లు తెచ్చినా ఏం తెచ్చినా ఇంకేం రాదమ్మా, వాడు జిఎస్టీ కింద 60,000 కట్ చేసుకున్నాడుగా, ఇంకెందుకు వస్తాయి కదా జీఆర్. మేము ఆయన కూడా జిఎస్టీ లాంచ్, జిఎస్టీ
లేకుండా నీకు మున్సిపాలిటీ నుంచి నీకు అంత అమౌంట్ పడిందండి, 5 లక్షలు పడింది. ఆ 5 లక్షలకి జిఎస్టీ లేదు కానీ మున్సిపాలిటీ మాత్రం లెటర్లు లాంచుకో అయితే నీకు సర్లే నీ దగ్గర ఉన్న 40,000 ఐవుడి అన్నా నువ్వు పెట్టొద్దు, బిల్లులు ఏమవుతుంది, అవి వచ్చేవి కావచ్చు, వచ్చేవి కావు అనుకోత నా దగ్గర ఆడింది అప్పుడే అయిపోయినాయి కాదు కాయకరాకి ఇచ్చి కొన్ని మారే కొనికి తీసా కొన్ని 60,000 మారుకోక ఫస్ట్ ఉంటే నా గణపతి కాంప్లెక్స్ మా అట్లా మారు 50,000 మారేదా అదే నాటకాల దగ్గర వచ్చి ఫోన్లో టెన్షన్ వెంకటేశ్వర ఫోన్ కదా తొమ్మిదా ఆయన నాటకాల దగ్గర వచ్చి 50,000 అంటే మున్సిపాలిటీలో బండి పెట్టా 3 బండ్లు పెట్టా అక్కడ ఏ పని ఇటు చూసి చెప్తా ఉండు ఆంటీ అక్కడి నుంచే దెబ్బతిన్నది మొత్తం అక్కడికి పోయి మున్సిపాలిటీ పెట్టారు ఇటు చూసి చెబుతా ఉండు ఇప్పుడు ఇంక నీ పేరు చెప్పు, నీ పేరు చెబుతా ఉండు, ఇటు చూసి చెబుతా ఉండు బిజినెస్ చెప్పు దీంట్లో యూట్యూబ్లో పిడుగురాల కదా ఇది మొత్తం ఇటు తిరుగు అన్నా నా పేరు పవన్ బిజినెస్ ఐడియాలు చెబుతానని చెప్పు. యూట్యూబ్ చూస్తారు ఇది అందరు బాగుంది, యూట్యూబ్ పెడతాం నీకు కూడా వస్తుంది ఇప్పుడు పెడతా చెప్పు ఇవన్నీ ఎందుకులే. నా పేరు పవన్ బిజినెస్ ఐడియాలు మున్సిపాలిటీ అది చెప్పు, అది ఏదో చదువుతున్నావుగా సలహా చెప్పు, అది చెప్పు కరెక్ట్గా చెప్పి ఇటు చూసి ఫ్రెండ్స్ మున్సిపాలిటీ దాంట్లో బాగోదు బిజినెస్ అది అన్నావుగా దేనికి అది చెప్పు అట్లా ఫ్రెండ్స్ టెండర్ వేయించారు టెండర్ 20,000 తీసుకున్నారు 20,000 తీసుకుని టెండర్ వేశారు 1,05,000 అన్నారు రాబడి వచ్చింది అన్నారు, వచ్చింది పడిపోయినట్టే నెల అకౌంట్ లో పడ్డట్టే అన్నారు. నేనేం చేసి అప్పుడప్పుడు 2 తాటలు 2 టక్కులు గుంటలు పంపించా. పోయిన తర్వాత నెలకి 2 వాళ్ళకి ఆయిల్కి నేనే మళ్ళీ ఎదురు నువ్వు వాడికి పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. 60,000 ఆయిల్ 21,000 ఖానా పీనా సోనా మొత్తం నేనే. చివరికి ఉన్న డబ్బులు అయిపోయినాయి చేతిలో ఒక 3 నెలలు తిట్టావు. బిల్లులు వచ్చినాయా? లక్షలు పడింది బొక్క బాగా పడింది. బిల్లులు ఏవైనా బిల్లులు కమిషనర్ ఎంతో రోజుకి 4 డిప్పులు కావాలని సగం తీసేసింది. సగం వచ్చిన డబ్బుల్లో జనరల్ నేను పెద్ద బిజినెస్ మ్యాన్ జిఎస్టీ కట్ అయితే ఏం సగం తీసింది మొత్తం కట్ అయిపోయింది. ఇంకేం వచ్చినాయి 2 బండ్లు తిరిగితే 50,000 వచ్చినాయి. 50,000 ఖర్చు ఎంత అయినాయి? 4 లక్షలు అయింది. ఖర్చు 4 లక్షలు చేతికి 50,000 వచ్చినాయి. దీన్ని బట్టి మున్సిపాలిటీలు తెలవకుండా ఏది పెట్టొద్దు అంటాం, బాగకూడదు, నమ్మి బాగకూడదు. ఓకే ఫ్రెండ్స్ సరదాగా కాసేపు బాటా కానీ పేరేందన్నా పవన్ నాయక్ సైదా నాయక్ ఆంటీ పేరేంది? ఏం పేరు ఆంటీ? ఈ యూట్యూబ్లో వచ్చింది, నీ ఫోన్లో కూడా వచ్చింది. ఇప్పుడు అందరూ ఇది వచ్చింది అన్నీ అందరం ఉంటాం.